హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త అఘోరి కారుకు ప్రమాదం, పరిస్థితి విషమం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాలలోని పర్యటిస్తూ జనాలలో చర్చనీయాంశంగా మారిన మహిళా అఘోరి త్రుటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అఘోరి ప్రయాణిస్తున్న కారు ఏపీలోని శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోడ్డు డివైడర్కు అఘోరి కారు ఢీకొనడంతో కారు ముందు భాగం కొంత మేరకు ధ్వంసమైంది. ప్రమాదంపై అఘోరి స్పందిస్తూ తనకి ఏమీ కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. తన కారుకు లైట్లు వెలగడం లేదని, మెకానిక్ వచ్చే వరకు ఆగాలని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోకుండా తనను వెళ్ళిపోమని బలవంతం చేశారని, ప్రమాదానికి పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అఘోరి తెలిపారు. అఘోరి అంతకు ముందు శ్రీకాళహస్తిలోని మహాశివుడిని తాను దిగంబరంగా దర్శించుకునే ప్రయత్నం చేయగా ఆలయ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగడం, ఆత్మార్పణ ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. చివరకు నాగశక్తి పీఠాధిపతి సూచనతో వస్త్రాన్ని కప్పుకొని దర్శన ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.